వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. నర్సాపురం మండలం పెద్దమైనిలంక గ్రామంలో సముద్ర కోత నివారణకు డెలాయిట్ కార్పొరేట్ సంస్థ ద్వారా 13.50 కోట్లతో కిలోమీటర్ల మేర సముద్ర తీరం వెంబడి గోడ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణ్ చెప్పారు. గ్రామంలోని డిజిటల్ భవనంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్తో కలిసి తీర ప్రాంత గ్రామాల్లోని చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్తు పైన గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ ఒక్క గ్రామంలో 100 కుటుంబాలకు సోలార్ ప్లాంట్లు అందించబోతున్నామన్నారు. 8 మీటర్ల వెడల్పుతో చేపట్టే గోడ నిర్మాణం వల్ల సముద్రపు కోతను పూర్తిగా నివారించవచ్చని, త్వరలో పనులు చేపడతామని గ్రామస్తులు సహకరించాలని కోరారు. గ్రామస్తులందరూ ఇలాంటి కూడా కోఆపరేటివ్ కూడా మన సర్వీస్ ఇక్కడ బయటికి పెట్టేస్తానండి లోపలికి. ఎంతమంది రైతులు వచ్చారు మాకు? కిలోమీటర్లో ఇంకా మీకు ఇక్కడ సర్వే చెట్లు ఉన్నాయి, తర్వాత కొబ్బరి చెట్లు ఓన్లీ 1 ఫీట్ ఎక్కడ తయారు చేస్తారు? స్లర్రీ చేసి స్క్వీజ్ చేసి అక్కడ తయారు చేస్తుందా? శాండ్ తెచ్చుకుంటాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ బిల్డింగ్ సాలిడైజేషన్ కి 9,60,000 పెట్టారు. తర్వాత ఈ 100 కుటుంబాలకి PM సూర్యగారిలో ఇచ్చే బెనిఫిట్ అంతా ఇస్తూ ఏదైనా ఈ PM లంక ప్రాంతం, నర్సాపురం మండలం PM లంక అంత తీర ప్రాంతం అయిన ఈ ఊరు గత కొన్ని సంవత్సరాలుగా కోతకు గురవుతూ వస్తూ ఉంది. అయితే కనబడే ఇంతకు ముందు ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు
20 సంవత్సరాల క్రితం అందరికీ చూసిన మట్టి దెబ్బలు కూడా ఈ కోతకి గురవడంలో కనుమరుగైపోవడం జరిగింది. ఈ ఊరిని మన దేశ ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ మేడం అడాప్ట్ చేసుకున్నారు. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా టేకప్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ విలేజ్ కోతకు గురవడాన్ని తెలుసుకుని పొంచి ఉన్న ముప్పును నివారించడానికి కార్పొరేట్ కంపెనీ అయిన డెలాయిట్ కంపెనీ సహకారంతో ఇక్కడ కోత గురి కాకుండా ఆపడానికి ఒక గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ని కట్టడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఒరిజినల్గా 7.5 కిలోమీటర్స్ తోటి కట్టాలని అనుకున్నారు. అయితే ముందు phase 1గా 1 కిలోమీటర్తో 13.5 కోట్ల ఖర్చుతోటి ఈ గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ ఇంచుమించు 8 మీటర్స్ విడ్త్ తోటి వస్తుందండి. ఇది 1 కిలోమీటర్ లెంగ్త్ తోటి ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఇది చూసినాక నెక్స్ట్ ఫేజ్ కూడా కట్టడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ ఉండే ప్రజలు, రైతులు, మత్స్యకారులు అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది, కోత గురి కాకుండా ఉంటుంది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ పెద్దమైన వాళ్ళ లంక ప్రజలు అందరికీ కూడా ఈ యొక్క గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ ఏదైతే తీర ప్రాంతంలో కడుతున్నారో ఇది అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది 1 year అండి ప్రోగ్రామ్, ఇది ప్లాన్ అంతా. అట్లా అని కాదు, మేడం కోసం ఏమి ఆగలేదు. ఇది కొన్ని ఇబ్బందులు అన్నీ ఉంటే అన్ని కూడా తొలగించుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు కొంత ఈ వాల్ కట్టే ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఒక 10 మీటర్స్ అన్నా 10-12 మీటర్స్ వరకు చెట్లు అవి లేకుండా క్లియర్ చేసుకోవాలి, రైతుల కన్సెంట్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా ముందుకెళ్తున్నాం అన్నమాట. పాలకొల్లు ASNM ప్రభుత్వ డిగ్రీ కళాశాల 58వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 4వ తేదీన నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తిరువిధుల రాజరాజేశ్వరి తెలిపారు. తమ కళాశాల 1968లో శ్రీ అద్దెపల్లి సత్యనారాయణమూర్తి నెలకొల్పారని, వారి దాతృత్వంతో కళాశాల దినదిన ప్రవర్ధమానమై ఈరోజు PG కోర్సులతో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నిలిచి విద్యార్థుల ఉన్నత శిఖరాలకు వారధిగా నిలిచిందని చెప్పారు. అటువంటి కళాశాల 58వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ రాజమండ్రి డాక్టర్ S శోభారాణి, DNR మహిళా కళాశాల ప్రిన్సిపల్ శోభారాణి, పూర్వ విద్యార్థులు, విద్యార్థినులు, కళాశాల సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రవికుమార్ గారు MA Economics MCom. The year first year students are 237 students. Now at present the total UG student strength is 563. And స్టూడెంట్ కూడా ఇద్దరు స్టూడెంట్స్ని జాయిన్ చేయాలి ఈ సంవత్సరం. మేడం చెప్పారు కదా ఇప్పుడే హెల్తీ కాంపిటీషన్ అని. సో అది వాస్తవమేను. పద్దాక అంటే నేను సీనియర్ ఏం కాదు, మేమిద్దరం ఒకసారి జాయిన్ అయ్యాం. కానీ బట్ నాకంటే నేను కొంచెం ముందు ప్రిన్సిపల్ అయ్యాను, కాదు పెద్ద కాలేజీలో పనిచేశాను. అదే మేడం చెప్పిన.
is empowering young minds and shaping future. Respected Chief Guest Dr. S. Sobaranade report for the academic year 24-25 of our college. Our goal is not just to impart knowledge, but to ignite curiosity and foster a lifelong passion for learning. This institution continues to evolve, ensuring that students are equipped with both academic excellence and the practical skills necessary to succeed in the modern world. For the academic year 24-25, the college reopened on 18th June 2024 after summer vacation. After successful completion of second semester community service project, fourth semester 2 months internship, the classes for the second and third students commenced from 11 July 2024 and classes for the first semester commenced from August 12, 2024. We are offering 9 major single major programs in UG: BSc Chemistry, Mathematics, Botany, Zoology, Computer Science, BA Economics, Political Science, BCom, General and Computer Applications. In addition to this, these major programs are also in minor programs. In addition to this, we are offering minor programs Physics, Statistics and History. A great privilege to be here. ఎందుకంటే నైబరింగ్ కాలేజ్లో వర్క్ చేస్తూ అప్పుడప్పుడు పక్కన పిల్లల కాలేజెస్ కూడా చూడటం అనేది, వాళ్ళ ప్రోగ్రెస్ చూడటం అనేది ఒక హెల్దీ కాంపిటీషన్ అనమాట. మా ఇద్దరికి స్ట్రెస్సెస్ మధ్యన 2 గవర్నమెంట్ కాలేజెస్ ఒకే ఊర్లో ఉండటం అనేది చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. అసలు చాలా అరుదుగా చాలా ఫ్యూ సిటీస్లో ఉంటాయి, పెద్ద సిటీస్లో 2 కాలేజెస్ ఉండటం జరుగుతుంది. కానీ పాలకొల్లు లాంటి చిన్న పట్టణంలో 2 గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉండటం అనేది ఒక ప్రివిలేజ్గా తీసుకోవాలి మనం. 2 మా మధ్య ఉండేది నాకు సీనియర్ మేడం, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆవిడ. చాలా ప్రెస్టీజియస్ కాలేజెస్లో రాజమండ్రి కాలేజ్, గుంటూరు ఉమెన్స్ కాలేజ్ వేర్ ఐ స్టడీడ్, అక్కడ కూడా చేసి వచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్తో ఈ కాలేజ్ని చాలా తీర్చిదిద్దారు. చాలా నాకు ఎప్పుడు స్ట్రెస్ కలిగిస్తుంటారు కాంపిటీషన్లో, నేను పోటీ పడుతూ ఉండాల్సి వస్తుంది. కానీ ఆల్వేస్ హెల్దీ కాంపిటీషన్. వీఆర్ హ్యాపీ అంటే దట్ వీ కుడ్ వర్క్ టుగెదర్. అంతకంటే గ్రేట్ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మా ఆర్జేడి మేడం. నేను ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ యూనిఫామ్, వాళ్ళ స్కూల్లో వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ని చూసాను. యూనిఫామ్ దగ్గర నుంచి మేడం ఈజ్ మెటిక్యులస్లీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఉమెన్స్ కాలేజ్ దేర్ ఇన్ విశాఖపట్నం. ఇంకా మా ప్రిన్సిపల్స్ మీటింగ్స్లో కూడా, అండ్ షీ ఈజ్ ద మోస్ట్ డేరింగ్, డాషింగ్ అండ్ వెల్ నాలెడ్జ్డ్ పర్సన్. ఏదైనా సరే ఏ సమస్య అయినా పరిష్కారం ఈజీగా చెప్తారు, వెల్ ఎక్స్పీరియన్స్డ్. అలాంటి రీజనల్ జాయింట్ డైరెక్టర్ దగ్గర మేము వర్క్ చేయటం అనేది ఇట్స్ అవర్ బ్లెస్సింగ్ అండ్ ప్రివిలేజ్ ఆల్సో. అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ మేమందరం ఇక్కడ ఉన్నామంటే అందరము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదివిన వాళ్ళమే. మీలాగే అక్కడ కూర్చొని చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాలకొల్లు అచ్చగట్లపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ 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 ముఖదారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ రకాల విద్యుత్ దీపాలంకరణలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. నిన్న రోజు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ముఖదారమ్మ లలిత మహిళా భజన మండలి ఆధ్వర్యంలో కోలాటం నిర్వహించారు మరియు లలిత సహస్రనామ పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సర్వాయుధ పరిష్కృత చక్రరథారూఢ మంత్రిణే పరిసేవిత గిరిచక్రరథారూఢ దండనాథా పురస్కృత మాలా మాలిని కాక్షేప్త వాహ్ని ప్రాకారమజ్జగ అండ సైన్యవదోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నీచ పరాక్రమ
సమత్సుకా ఖండపుత్ర నిర్ముక్త శస్త్ర ప్రచస్తవర్షిణి కరాంగ్లీనకోత్పన్నా నారాయణ దశాకృతి మహాపాశుపదాస్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాప్త నిర్దగ్ధాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవకోటైక స్వరూపముఖ పంకజ పంచాదహకటి పర్యంత మధ్యకూట స్వరూపిణే శక్తికోటైకతాపన్నా కట్యలోభాగదారిణి మూలమంత్రాత్మికా మూలకూట త్రయకడేధరా కులామృతైకరసికా కులసంకేతపాలిని కులాంగనా కులాంగని ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అభివృద్ధి పనులపై విజయవాడ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర పటేల్ను ZRVCC మెంబర్ కోరం రామ్మూర్తి, DRVCC మెంబర్ జక్కంపూడి కుమార్, ఉండి రైల్వే యూజర్ కొమ్మన నాగబాబు, గాదిరాజు వెంకటేశ్వరరాజు తదితరులు కలిసి రైల్వే అభివృద్ధి పనులపై చర్చించినట్లు జక్కంపూడి కుమార్ రైల్వే సమస్యలను DM దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ప్రయాణికులకు అందుబాటులో ఉండే నర్సాపూర్ వైజాగ్ ట్రైన్ను రెగ్యులర్ చేయాలని, అలాగే వీక్లీ ఒకసారి నడిచే నర్సాపూర్ బెంగళూరు స్పెషల్ ట్రైన్ను డైలీ నడిచే విధంగా రెగ్యులర్ చేయాలని కోరడంతో పాటుగా వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మరియు బెంగళూరుకు ప్రత్యేక రైళ్లను నడపాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని రైల్వే స్టేషన్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం నందు స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ దేవవరప్రసాద్ సమావేశం ఏర్పాటు చేసి దేవస్థానం భూములు, బకాయిలు పనులు మరియు శిస్తుల పెంపులకు చేయడం విషయంపై చర్చించి ఉన్నారు. అలాగే దేవస్థానమునకు వచ్చు వివిధ మార్గముల రహదారులను వెడల్పు చేయుట, లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయుట,
ఆలయ ఆర్చిగేటు నిర్మాణం మరియు శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణము మొదలగు అభివృద్ధి పనుల విషయమై చర్చించి ఉన్నారు. తదనంతరం దేవస్థానం వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రంను ప్రారంభించి ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ శ్రీ బైరా నాగరాజు, అంతర్వేది దేవస్థానం సర్పంచ్ శ్రీ కొండ జాన్ బాబు గారు, ఎంపీటీసీ ఉండవల్లి అంజీ, దిరిసాల బాలాజీ, నాయకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొని ఉన్నారు. ఇది ఒకటే వస్తుంది అంటే ఇంకొక కిలోమీటర్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తే కొంత ఆల్రెడీ ఉందండి. డైరెక్ట్ బీచ్ కి మీకు రోడ్డు తయారైనట్టు ఈ రోడ్ కూడా వేయాలనుకుంటున్నాను. అది వచ్చి ఇలా కనెక్ట్ అయిపోతారు. మన చించినాడు బ్రిడ్జ్ దగ్గర నుంచి చించినాడు బ్రిడ్జ్ దగ్గర నుంచి అంతర్వేది రోడ్డు కనెక్షన్ ఏదో రోడ్డు కలిపితే ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ అన్ని కానీ సరే పర్లేదు. ఇది ఒకటే వస్తుంది అంటే ఇంకొక కిలోమీటర్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తే కొంత ఆల్రెడీ ఉందండి. డైరెక్ట్ బీచ్ కి మీకు రోడ్డు తయారైనట్టు ఈ రోడ్ కూడా వేయాలనుకుంటున్నాను. అది వచ్చి ఇలా కనెక్ట్ అయిపోతారు. మన చించినాడు బ్రిడ్జ్ దగ్గర నుంచి చించినాడు బ్రిడ్జ్ దగ్గర నుంచి అంతర్వేది రోడ్డు కనెక్షన్ ఏదో రోడ్డు కలిపితే ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ అన్ని కానీ సరే పర్లేదు. ఇది ఒకటే వస్తుంది అంటే ఇంకొక కిలోమీటర్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తే కొంత ఆల్రెడీ ఉందండి. డైరెక్ట్ బీచ్ కి మీకు రోడ్డు తయారైనట్టు ఈ రోడ్ కూడా వేయాలనుకుంటున్నాను. అది వచ్చి ఇలా కనెక్ట్ అయిపోతారు. మన చించినాడు బ్రిడ్జ్ దగ్గర నుంచి చించినాడు బ్రిడ్జ్ దగ్గర నుంచి అంతర్వేది రోడ్డు కనెక్షన్ ఏదో రోడ్డు కలిపితే ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ అన్ని కానీ పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1564వ రోజు కీర్తిశేషులు బొప్పన వెంకటలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమార్తె చిలుకూరి వెంకట సుధా న్యూజిలాండ్ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, కేశవ కృష్ణరాము తదితరులు పాల్గొన్నారు. మన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ పెట్టి ఎంతోమంది మరి ప్రభుత్వ ఆసుపత్రుల నుండి పేద రోగులకు ఉచితంగా భోజనాలు ఏర్పాట్లన్నీ చేయించడం జరుగుతుంది. అలా అన్నా క్యాంటీన్ పెట్టి ఈ రోజుకి 1564 రోజులు పూర్తి చేసుకోండి. మరి 1564 రోజుల నుంచి మేము దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రతిరోజు చేస్తున్నామంటే దానికి కారణం దాతల యొక్క సహకారం. ఈరోజు మా దాత ఎవరంటే కీర్తిశేషులు బొప్పన వెంకటలక్ష్మి గారి జ్ఞాపకార్థం మరి వారి కుమార్తె వెంకట సుధ గారు, చిలుకూరి వెంకట సుధ గారు మరి ఈ పేషెంట్స్ అందరికీ ఈ ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి చిలుకూరి వెంకట సుధ గారు న్యూజిలాండ్లో వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది. వారి మదర్ జ్ఞాపకార్థం మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చిలుకూరి వెంకట సుధ గారు మరి వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ పేదవాళ్ళకి ఈ విధంగా వారి కుటుంబం ఎప్పుడు సాయపడాలని చెప్పి కోరుకుంటూ
వారి కుటుంబీకుల్ని ఇప్పుడు సత్కరించుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.